ఈ చీర ఎంత బాగుంది. 5,000. 5,000 అయినా చాలా బాగుంది. చీర బాగుందా? బాగుంటుంది. చాలా బాగుంది. ఈ గొలుసు ఎంత? ఎంత అయితే నీకెందుకు పిన్ని? నేను కూడా కొనుక్కుందామని మా అడుగుతున్నా. ఇంట్లో ఉన్న మోడల్స్ ఎవరి దగ్గర ఉండకూడదు. కాదు నీలాగే నేను కూడా చేపించుకోవటానికి. మేము వేసుకున్న మోడల్స్ ఎవరూ వేసుకోకూడదు. ఏంటి నీకు అంత పొగరు? పొగరంటావా నన్ను? చెప్తా నీ సంగతి. పోమ్మా. అన్నా, పిన్ని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. పెద్దన్నా చిన్నన్నా మీకే చెప్తుంది. తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. పిన్ని ఇంకొకసారి మన ఇళ్ళకి రానివ్వకండి. నాకు పొగరు, నీకు పొగరు ఎక్కిందే అంటుంది. నేను చెప్పినట్టు చేస్తారుగా. ఏందమ్మా పిన్ని నేను అన్ని మాటలందా? పొగరుందా? అమ్మాయి పిన్ని అసలు మన ఇంటికి రానివద్దు. పిన్ని మన ఇంటికి వచ్చే మాటే లేదు ఇక. చెల్లి లేదు చెప్తే అది వింటవేనా? ఇంటికి రానిపోతే ఏమన్నా బాగుంటుందా? అంతా ఆమె ఇష్టం అయిపోతుంది. మనం ఏం చేస్తాం, చూస్తూ ఉంటాం తప్ప. ఏంటది? అయ్యో సారీ అండి. మేనస్ ఉందా? సారీ చెప్పాను కదండి. అది కనిపించట్లేదా? నువ్వు తుడుచుకున్న కచ్చిఫ్ నా మీద పడేస్తావా? ఏంటండి అలా మాట్లాడతారు? సారీ చెప్పినా మేనస్ లేదా? మేనస్ ఉందా అని నన్ను అంటావా? మర్యాదగా వెళ్ళు, లేకపోతే అందరిని పిలిచి కొట్టిస్తా. చీపా. వాళ్ళ ముగ్గురు ఒకటి, మన ఇద్దరం ఎందుకు వేరుగా? మనం కూడా వాళ్ళ దారిలో నడుద్దాంపా. ఆ అబ్బాయి ఎన్ని మాటలు అన్నాడో తెలుసా అన్న? వదినా, ఆ అబ్బాయి ఎన్ని మాటలు అన్నాడు. అబ్బాయి నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. పిలువు అబ్బాయిని. ఇట్రారా. బాయ్ ఇట్రా ఒకసారి. ఇందాక నన్నేమన్నా మేనస్ లేదన్నావు కదా? అన్నావు కదా ఇందాక. చూడండి వీడి సంగతి. నీకెంత ధైర్యం అంటే మా మరదల జోలికి వస్తావు. సారీ చెప్పాను కదండి. వాళ్ళ అన్నలు కొట్టక ముందే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. పోరాపో. అబ్బా ఫ్యామిలీ అంతా ఒకేలా ఉన్నారు బాబు.